బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలవనున్నట్లుగా తెలుస్తుంది. సోనియా గాంధీ ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని అడగనున్నట్లు తెలుస్తుంది. కాగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి ఎల్లుండి ఉదయం మణిపూర్కి వెళ్లనున్నారు. ఈ నెల 14వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్ వెళ్లనున్నారు. న్యాయ యాత్రలో పాల్గొన్న అనంతరం అదే రోజు ఢిల్లీకి చేరుకుని దావోస్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలవనున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని అడగనున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి ఎల్లుండి ఉదయం మణిపూర్కి వెళ్లనున్నారు. ఈ నెల 14వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయయాత్రలో పాల్గొనడానికి మణిపూర్ వెళ్లనున్నారు. ఇక న్యాయయాత్రలో పాల్గొన్న అనంతరం అదే రోజు ఢిల్లీకి చేరుకుని దావోస్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలవనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? వెన్నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన భాగంగా ఢిల్లీకి అయితే బయలుదేరి నిన్ననే వెళ్లారు. ప్రధానంగా ఇటు
తెలుగు అంటే తెలంగాణలో 4 ఎమ్మెల్సీ పదవులు అయితే ఖాళీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ ఖాళీలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీ తదితర నేతలతో కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ ఇప్పటికే రావడంతో ఈ 4 ఎమ్మెల్సీలను భర్తీకి సంబంధించినటువంటి అంశంలో అటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు ఇప్పటికీ తీవ్ర స్థాయిలో పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి దానిపైన కూడా దీనిపైన కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు కేంద్ర మంత్రులు కూడా ఈ 2 రోజుల పర్యటనలో కలనున్నట్టు ముఖ్యమంత్రి వర్గాలు కూడా తెలియజేయడం జరిగింది. కేంద్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు రేపు మణిపూర్ నుండి ప్రారంభం కానున్నటువంటి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో న్యాయయాత్రలో కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడ నుండి నేరుగా మణిపూర్ నుండి ఢిల్లీకి చేరుకొని అక్కడ నుండి దావోస్ పర్యటనకు అయితే బయలుదేరి వెళ్తారు. దావోస్ పర్యటన ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. పారిశ్రామిక ఐటీ విధానాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఇటు ప్రతి సంవత్సరం కూడా దావోస్ లోని స్విట్జర్లాండ్ లో జరిగేటువంటి ఒక ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్విట్జర్లాండ్ లో దావోస్ పర్యటనకైతే రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఇటు ఈ నెల అంటే 15 నుండి 18 వరకు కూడా అక్కడే అంటే దావోస్ లోనే పర్యటించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే రావడం జరిగింది. మరొక వైపు ఆ యొక్క సదస్సుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకైతే పెద్ద ఎత్తున వివిధ దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, అదేవిధంగా ఇటు మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు, అదేవిధంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మన తెలంగాణకు ఇటు పెట్టుబడులను ఆకర్షించేందుకైతే అక్కడ ప్రభుత్వ కార్యదర్శి శేషాద్రి, అదేవిధంగా ప్రత్యేక కార్యదర్శి అభిజిత్ రెడ్డి, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులతో కలిసి అయితే దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధానంగా ఈ 2 రోజులైతే నిన్న వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి నిన్నటి నుండి ఇటు ఏఐసిసి కార్యదర్శులను, అదేవిధంగా ఏఐసిసి నేతలను కలవనే కాకుండా ఇటు ఈ రోజు అయితే ముఖ్యమైనటువంటి నేతలను ఢిల్లీలో కలిసి రేపు రాహుల్ గాంధీ న్యాయయాత్రకైతే మణిపూర్ లో ఢిల్లీ నుండి మణిపూర్ వెళ్లి మణిపూర్ లో పాల్గొంటారు. అక్కడ నుండి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుండి నేరుగా దావోస్ పర్యటనకైతే వెళ్తారు. వెన్నెల అలాగే రాంబాబు, ఇక్కడ సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి సోనియా గాంధీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు రాంబాబు? ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి విస్తృత సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఇటు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించే దానిపైన ఒక తీర్మానం కూడా పాస్ చేయించడమే కాకుండా ఆ తీర్మానాన్ని ఇటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, అదేవిధంగా సోనియా గాంధీ కూడా పంపించడం జరిగింది. సోనియా గాంధీ గతంలో అంటే మెదక్ నుండి ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే పోటీ చేసి గెలుపొందిందో అదేవిధంగా ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా అయితే పట్టుబట్టి మెదక్ నుండి ఇందిరాగాంధీని పోటీ చేసి గెలిపించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సోనియా గాంధీ ఇటు తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ప్రధానంగా 2-3 స్థానాలతో దానిపైన పరిశీలన కూడా వస్తున్నాయి. ఖమ్మం నుండి పోటీ చేయించాలన్నటువంటి దానిపైన, అదేవిధంగా దాంతో పాటుగా ఇటు మెదక్ నుండి లేకపోతే మహబూబ్ నగర్ నుండి పోటీ చేయించాలన్న దానిపైన కూడా 3 పార్లమెంటు స్థానంలో ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి అంటే సురక్షితమైనటువంటి స్థానం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ విధమైనటువంటి ఒక తీర్మానాన్ని కూడా చేసిన నేపథ్యంలో సోనియా గాంధీని కూడా రానున్నటువంటి పార్లమెంట్ లో ఇక్కడ నుండి పోటీ చేయించేందుకైతే దరిదాపుగా ఒప్పించేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. కానీ ఒకవేళ సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆలోచన కనుక లేకపోతే మాత్రం ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తారు కాబట్టి రాజ్యసభకు కూడా అది కూడా తెలంగాణ నుంచి పంపించాలని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. దీనిపైన ఇప్పటికే పిసిసి వర్గాలు కూడా వెల్లడించాయి. వెన్నెల బాబు, థ్యాంక్ యూ.